హాయ్ అండి అందరికీ. ఒకప్పట్లో మా తాతయ్యకి 15 ఎకరాల భూమి ఉంది. అది ఎలా వచ్చిందనుకున్నారు? ఒకే ఒక్క ఎకరమే మా తాతయ్య దగ్గరుంది అప్పట్లో. అది బాగా పండించి ఆ పంటకొచ్చిన డబ్బులు ఇంకో ఎకరం కొనేవాడంట. ఆ తర్వాత 2 ఎకరాలు పండించి ఆ డబ్బులతో మళ్ళీ ఇంకో ఎకరం కొనేవాడంట. ఎంతో జాగ్రత్తగా రూపాయి రూపాయి కూడబెట్టి అలా చేసేవాడంట మా తాతయ్య. అప్పుడు ఎంతో లేదండి, ఎకరం భూమి 100, 200, 300 లోపేనంట. 100 అంటేనే లచ్చతో సమానం అప్పట్లో. కష్టం అంతే ఉండేది, డబ్బు అంతే ఉండేదన్నమాట. అందుకు మా తాతయ్య అంత సంపాదించాడంట. మా తాతయ్యకి 5 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. అందరికి పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసుకొని అందరికి ఆస్తులు పంచి చనిపోయాడు. అంత కష్టపడ్డాడు మా తాతయ్య. అయితే ఇప్పుడు కొంతమంది చనిపోయారులేండి, మా చిన్నాన్నలు కానీ మా పెదనాన్న కానీ మా నాన్న. కొంతమంది అయితే మా బాబాయిలు అమ్మేసుకున్నారు, కొంతమంది అమ్ముకోని వాళ్ళు పిల్లలకు అప్పచెప్పారు. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు. అంటే ఇప్పుడు మట్టిని నాగలి నమ్ముకోవాలి, నాగలి మట్టిని నమ్ముకోవాలి, అంతే కదా. ఇంతకీ మేము ఇటు వచ్చామండి పని మీద. ఆ వరిచేలో ఓ పక్క 4-5 నత్తలు కనిపించాయి. అవి ఎట్లాగైనా తీసుకుందామని నేను ఆ వరి పంటలోకి దిగబోతుంటే ఆ సేను ఆయన దూరంగా ఉండి కేకలేస్తున్నాడు దిగొద్దని. ఎందుకు దిగొద్దని కేకలేస్తున్నాడా అని చెప్పి మేము ఆలోచించగా అప్పుడు అర్థమైంది. నాటు వేసిన పొలంలో అడ్డంగా నడిచిన, పొలంలో మధ్యలో వేసిన గెనాల మీద నడిచిన చేను వాళ్ళు చాలా ప్రాణాలు విలవిల్లాడిపోతాయంట. ఎందుకంటే కాలు జారి పొలంలో పడ్డామనుకో దెబ్బేం తగలదు, మహా అయితే బురదంటిద్ది అంతే. కానీ వాళ్ళ పంట అంతా నాశనం అయిపోయిద్ది కదా. అందుకని మహా అయితే 2-3 నత్తల కోసం నేను దిగాల అనిపించిందనమాట. ఇంతకీ వరి పంట పండినంత వరకు మన దేశానికి ఎలాంటి కరువు రాదు కదా. కానీ ఈ పొలాలని తీసేసి ఎప్పుడైతే ఇళ్ళ నిర్మాణం చేస్తారో అప్పుడు మాత్రం తిండి గింజలకు కరువు రావాల్సిందే. అవునంటారా కాదంటారా? మీరే చెప్పాలి. చూడండి, ఒకవైపు నీళ్ళు లేవు, ఒకవైపు నీళ్ళున్నాయి. ఈ పంట పొలాల వాళ్ళు కూడా అదిగోండి, వాళ్ళకి ఇష్టమైతేనే ఇంకో పంటకి ఇట్లా వదులుతారంట కాలువలు. లేకపోతే పక్కన వాళ్ళ మీద మహా కుళ్ళులు ఉంటాయంట పొలాలలో. మొత్తానికి చూడండి కాలువ ఎట్ట పారుతుందో నీళ్ళు. నేనైతే దిగుదాం అనుకున్నాను, దిగితే మళ్ళీ బురద బట్టలన్నీ తడిసిపోతాయని దిగలేదు. కానీ భలే తేటగున్నాయి అనుకోండి నీళ్ళు. వీళ్ళకి ఇక్కడ కరువు లేదంటలేండి, అడిగాము. ఇదిగోండి కాలువ బాగా పారుతుంది, ఎవరైనా నీళ్ళు మోటార్ వేసుకోవచ్చండి, ఇవన్నీ మాగాణులే అని చూపిస్తున్నారు. అది అక్కడ చూడు, అదొక్కటే మట్ట, అంటే అది ఇంకా పండించుకోలేదంట. వాళ్ళ కాడ డబ్బులు లేక
కౌలుకైనా ఇవ్వాలన్నా చాలా ఖర్చు అవుతుందంట, అందుకని ఇవ్వలేదు. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ పొలాలు చూస్తుంటే. హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.